వాళ్ళకి మరణ శిక్ష విధించాలని అడుగుతాడు. దానికి రాముడు ఒప్పుకుని యముడు ఈ గది నుండి బయటికి వెళ్లేంత వరకు లోపలికి ఎవరిని రానివ్వకుండా లక్ష్మణుడిని చూసుకోమంటాడు. లక్ష్మణుడు బయట కాపలా కాస్తుండగా ఒక కోపిష్టైన దుర్వాస అనే ముని రాముని కలవడానికి లోపలికి అనుమతించమంటాడు. దానికి లక్ష్మణుడు ఒప్పుకోడు. ఆ మునికి ఫుల్ గా కోపం వచ్చి, ఇప్పుడు నన్ను లోపలికి అనుమతించకపోతే ఈ అయోధ్య మొత్తాన్ని శపించి బూడిద చేస్తా అంటాడు. లోపలికి వెళ్తే రాముడి చేతిలో మరణ శిక్ష అని తెలిసి కూడా అయోధ్య ప్రజల క్షేమం కోసం లక్ష్మణుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా లోపలికి వెళ్లి దుర్వాస ముని రాక రాముడికి తెలియజేస్తాడు. లక్ష్మణుడు చూసి యముడు మాయమైపోతాడు. రాముడు మాట ఇచ్చాడు, మాటల మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళకి మరణ శిక్ష అని. ఇప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం కాక వశిష్ఠుడి సహాయం అడుగుతాడు. ఎప్పుడు నీ పక్కనుండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది మరణంతోనే సమానం రామా, కాబట్టి లక్ష్మణుడిని అయోధ్యకి దూరంగా ఉండమను అని వశిష్ఠుడు అంటాడు. తన పైన ప్రేమతో రాముడు ఎక్కడ ఇచ్చిన మాట తప్పుతాడా అని ఆ మాట నిజం చేయడానికి లక్ష్మణుడు సరయూ నదిలో జల సమాధి అయిపోతాడు.